గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అనే గోవింద 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 రామపురుష గరీకాక్ష నందనందన నవనిత చోర గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః. రండి కరెక్ట్ నడిచేటోళ్ళకి శ్రీ లక్ష్మీ నారసింహ సహిత లక్ష్మీ వెంకటరమణ స్వామి దేవత ఆలయ నిర్మాణార్థమై ఈ వెంకటేశ్వరుల గుట్ట మీద స్వయంభూగా వెలిసినటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కొరకు ఆలయ నిర్మాణం కొరకు లక్షడీపేట చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ఊర్ల నుండి ఈ యొక్క దేవాలయ నిర్మాణానికై పాటుపడుతున్నటువంటి భక్తులందరికీ కూడా ఆ యొక్క స్వామివారి అనుగ్రహం పొంది వారు సకల సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ ఈరోజు గురు పౌర్ణిమ, నేటికి ఇది 3వ పౌర్ణిమ మేము ప్రారంభం చేసి ఇట్టి కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని చేసి స్వామివారి తీర్థప్రసాద అన్నప్రసాద స్వీకరణ చేస్తున్నారు. ఇట్టి కార్యక్రమానికి సహకారం అందిస్తున్నటువంటి ప్రతి భక్తునికి కూడా పేరు పేరున అందరికీ ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహము, కరుణ, కృపా కటాక్షాలు ఉంటుందని, ఇట్టి కార్యక్రమానికి మనకు చాతనైన విధంగా ధనవస్తు రూపేణ స్వామివారికి మనము సహాయ సహకారాలు అందిస్తూ శీఘ్రముగా ఇక్కడ ఆలయ నిర్మాణం కావాలని మనమందరం కూడా ఒక దీక్షాబద్ధులమై ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించాలని ప్రతి భక్తుని వేడుకుంటూ, మరి ఈ పౌర్ణిమ నుండి అంటే ఆల్రెడీ చాతుర్మాస్య దీక్ష ప్రారంభం జరిగింది. ఈ 4 నెలలు స్వామివారు యోగ నిద్రలో ఉంటారు. ఈ 4 నెలలు స్వామివారిని మనం ఏ విధంగా ప్రార్థించినా వారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది అని వేదశాస్త్రాలు చెప్తున్నాయి. కనుక ప్రతి ఒక్క భక్తుడు నిత్యం స్వామివారి యొక్క నామస్మరణ కానీ స్వామివారి యొక్క సేవ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవలసిందిగా కోరుచు. ఓం నమో వెంకటేశాయ. ఇట్టి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తూ భక్తి టీవీ వారు ఎంతో కృషి న్యూస్ వారి భక్తి ఛానల్ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రసారం చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు. వారికి కూడా ఆ యొక్క లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షాలు కలగాలని, వారికి ఇంకా ఇలాంటి ఎన్నెన్నో భగవత్ అనుగ్రహ కార్యక్రమాలు చేసే విధంగా ఆ యొక్క స్వామి వారికి శక్తిని ప్రసాదించాలని కోరుతూ ఓ నమో వెంకటేశాయ. ఉన్నటువంటి గుట్ట మీద స్వామి వెలిసిన సందర్భంగా ఇవాళ 3వ నెల ఏదైతే గిరి ప్రదక్షిణ ఏదైతే బ్రాహ్మణోత్తరం నిర్ణయించిన ప్రదర్శన ఈనాడు కూడా మరి ఉత్సవ విగ్రహాలను తీసుకొని ప్రదర్శన చేయడం జరిగింది. భక్తులందరితోని
దాదాపు 200 మందితో చేయడం జరిగింది. భగవంతుడు అందరికీ కృప దగ్గరికి రానిచ్చి మరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, అదేవిధంగా సంవత్సరం పొడుగునా ప్రతి నెల ఈ కార్యక్రమంలో అందరూ పాలు పంచుకోవాలని, అదేవిధంగా ఇక్కడ ఇదివరకే దాదాపు 50-60 సంవత్సరాలైందో 100 సంవత్సరాలైందో ఈ దేవుడు అనేది వెలిసి దానికి ఈనాడు ఈ కార్యక్రమాన్ని మరి ఈ పోటేటి శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి దాని మనసులో వచ్చి దాన్ని ముందుకు తీసుకొని ఆయన ఆధ్వర్యంలో అందరి ఆధ్వర్యంలో బ్రాహ్మణ మన భరద్వాజయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి పూనుకున్నారు. అందరూ సహకరించాలని మరి వట్టికి కాదు ఎండోమెంట్ కూడా అప్లై చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రతి వాళ్ళు ఎంత తోచిన కాడికి సాయం చేయాలా, ముఖ్యంగా భగవంతు దగ్గర దర్శనం చేసుకునేది ముఖ్యం. ఎందుకంటే ఇక పుణ్యక్షేత్రము మన లక్షపేటలో కూడా ఈ టెంపుల్ కావడం అదృష్టం. దీనికి అందరూ సహకరించి కమిటీ కూడా ప్రతి నెలకు రావడం, అందరూ సహకరించి భజన పరులు కూడా మిగతా వాళ్ళందరూ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి నమస్కారం పెట్టుకుని సెలవు తీసుకుంటాను. పురాతన నుండి వెలిసిన దేవుడిది పుణ్యక్షేత్రంగా మారాలని మేము ఆలోచిస్తున్నాము. ఎల్లవేళలా భక్తులు రావాలని అనుకుంటున్నాము. ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ, ఎవరైనా అన్నదానం చేయాలనుకుంటే కూడా చేయొచ్చు. అది ఎంత అన్నది కాదు, మన శక్తి అనుసారం చేయొచ్చు. ప్రతి గిరి ప్రదక్షిణ ఉంటుంది కాబట్టి అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు చుట్టుపక్కల మీ వాళ్ళు ఎవరైనా ఉన్నా చెప్పుకొని, ఇది వెలిసిన దేవుడు కాబట్టి ప్రతి కోరిక నెరవేరుతుంది అని నా చిన్నతనం నుండి ఉన్న దేవుడిది ఇప్పుడు ముందుకొచ్చింది కాబట్టి ఇంకా చాలామంది రావాలి, మీ కోరికలు నెరవేరాలని నేను ఆశిస్తున్నాను. మీరు దేవుణ్ణి వేడుకోవాలని అనుకుంటున్నాను. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంకు వచ్చినాము. ఇవాళ గురు పౌర్ణమి సందర్భంగా చాలా భక్తులు వస్తున్నారు. ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఇన్ని రోజులు మాకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి అన్నది తెలియదు. ఈ 3 నెలల నుండి చాలామంది ఎక్కువ రావడం జరుగుతుంది. గిరి ప్రదక్షిణ ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో భక్తులు మారు మోగుతున్నది. ఇక్కడ ఇంకా ముందు ముందు చాలా ప్రోగ్రామ్స్ చాలా చేసుకోవాలని కోరుకుంటున్నాను. మా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు.